నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో అని చాలా మందికి అవగాహన ఉంటుంది. కానీ అడల్ట్ కి కూడా వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది. అది కంపల్సరీ తీసుకోవాలి. ఎలాంటి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి రకాల వ్యాధుల్ని మనం అరికట్టవచ్చు అనేది చాలా మందికి ఐడియా ఉండదు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పార్క్లైన్ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అఖిల్ గారు. వారిని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి అఖిల్ గారు. నమస్తే అండి. అఖిల్ గారు, వ్యాక్సిన్స్ అనగానే చిన్న పిల్లలవే కదా అని అనుకుంటారు. కొన్ని సందర్భాలలో లైక్ కరోనా అలా వచ్చినప్పుడు దానికి ఇచ్చే వ్యాక్సిన్స్ అనేవి అప్పుడు మాత్రమే గుర్తుంటాయి, తీసుకుంటారు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే అడల్ట్ కూడా వ్యాక్సిన్ అనేటివి ఉన్నాయి, కంపల్సరీ వాళ్ళు తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. సో ఈ రోజు మనం అది మాట్లాడుకుందాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడల్ట్ లో ఏ ఏజ్ లో ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి వ్యాక్సినేషన్ అనగానే చిన్న పిల్లలకి వేస్తున్నాం అని చాలా అనుకుంటున్నారు. అయితే అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది ఉందని చాలా మందికి తెలియదు. సో వై ఈ రోజుల్లో అడల్ట్ వ్యాక్సినేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనం ఆడుకుందాం. సో ఇండియా మారుతోంది, గ్లోబలైజేషన్, ద వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్. సో ఈ రోజుల్లో చాలా మంది ఓల్డ్ పీపుల్ వాళ్ళకి డెలివరీలు అవుతుంటే వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు, లేదా పిల్లలు యుఎస్ లో ఉంటారు. వీళ్ళని చూడడానికి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు, వాళ్ళని చూడడానికి వీళ్ళు ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఒకటి పెరిగింది. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా రకాల మనకి ఈ మోడర్న్ మెడిసిన్ వల్ల లైఫ్ స్పాన్ అనేది మనకి పెరిగింది. మనము అంతకు ముందు రకరకాల సమస్యల వల్ల త్వరగా అనేది మన లైఫ్ స్పాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఒక హెల్తీ రెగ్యులర్ లైఫ్ స్టైల్, అలాగే హెల్త్ అవేర్నెస్ పెరగడం వల్ల కూడా చాలా మంది వాకింగ్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సో ఇలా వీళ్ళందరూ కూడా ఒక 70-80 years దాకా వాళ్ళు ఉంటున్నారు. ఈ 70-80 years లో సో అప్పటిదాకా వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగింది. ఆ వయసులో కొత్తగా వచ్చే సమస్యలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా లాంటివి. సో దీనికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పాపం చాలా మందికి తెలియదు. ఇది సెకండ్ థింగ్. సో అలాగే చాలా మంది కొన్ని మందికి ఏంటంటే కొన్ని మందికి అలాగే విపరీతమైన ఆల్కహాలిక్ హ్యాబిట్స్, స్మోకింగ్ చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు. సో ఆల్కహాలిజం ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్, అది కంటిన్యూ చేయొచ్చు. బట్ అందరి బాడీస్ ఆల్కహాల్ ఒకేలాగా అవి మెటబలైజ్ చేయవు. స్మోకింగ్ అనేది మోస్ట్లీ చాలా మందికి ఏదో ఒక అది హార్ట్ అటాక్ రూపంగానో, బ్రెయిన్ స్ట్రోక్ రూపంగానో, లంగ్స్ ప్రాబ్లం రూపంగానో వస్తుంది. సో విత్ ద అడ్వెంట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఇవి కూడా పెరిగాయి కాబట్టి మనకు కొత్త సమస్యలు వచ్చాయి. సో దట్ ఈస్ వై అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అయింది. సో ఇది అడల్ట్ వ్యాక్సినేషన్ ముఖ్యంగా ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేవాళ్ళు, 6 years దాటిన వాళ్ళు, ఓకే. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ స్టాటస్ ఎంత కాదనుకున్నా కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది. సో ఈ రోజుల్లో మోడర్న్ లైఫ్ లో ఉన్న స్ట్రెస్ వల్ల కూడా మనకి షుగర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇండియాని చాలా మంది డయాబెటిస్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు. సో అది దానికి కారణం మన లైఫ్ లో చాలా స్ట్రెస్ ఉంది. సో ఈ డయాబెటిక్స్ అనేవాళ్ళు, పెద్దవాళ్ళు, సో వీళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిమోనియాస్ కి వాటికి ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు. అందులో మనం ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తిరిగినప్పుడు సో అక్కడ ఎక్కువ మనకి ఏసీస్ అది ఎక్కువ ఉంటుంది. సో మన ఇళ్లలో కూడా మనం రెగ్యులర్ గా ఏసీ అనేది మనం క్లీన్ చేసుకోం. సో 1 month ఒకసారైనా ఏసీని మనం డెటాల్ వాటర్ తో కడుక్కుని మళ్ళీ నార్మల్ వాటర్ తో కడిగి మనం ఎండబెట్టాకే మన ఏసీలో పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే దాని చుట్టూరా లీజనెల్లా అనే బ్యాక్టీరియల్ అవి ఫార్మ్ అయ్యి చాలా మందికి యుఎస్ లో ఎక్కువ ఇలా నిమోనియాలు చూస్తూ ఉంటారు. ఇండియాలో తక్కువ, యుఎస్ లో ఈ నిమోనియా చాలా ఎక్కువ. బికాస్ అది ఏసీలో రకరకాల చోట్ల దాగి కోల్డ్ ఎన్వైరన్మెంట్ లో పెరిగి మనకు అటాక్ అవుతుంటుంది. సో ఏసీ అనేది మనం రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇదొక విషయం. నెవర్దలెస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు కానీ అప్పుడు కానీ ఈ ఇన్ఫ్లుయెన్జా అంటే వైరల్ ఎక్కువ ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటాయి. అది మ్యూటేట్ అయిపోయి అది మనకి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లా అటాక్ అయ్యి దాని మీద మళ్ళీ నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి కారణం పెద్ద వయసులో నిమోనియా రావడానికి. సో పెద్ద వయసులో ఒక పక్క నిమోనియా రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రెండోది ఏంటిదంటే షుగర్ వల్ల, లేకపోతే ఆ వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి, ఆపరేషన్ వల్ల వాళ్ళు జాగ్రత్తగా సాల్ట్ తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటున్నారు. సో ఇంకో పక్క ఇంకేమైనా సమస్యలు ఉండొచ్చు. సో షుగర్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ దీనికి ససెప్టబుల్. సో ఎన్ని ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటే అంత ఎక్కువ మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ఏసీ విషయంలో కానీ వ్యాక్సినేషన్ విషయంలో. సో 60 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో కండిషన్స్ బట్టి ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటేనే బెటర్ అని మనం చెప్పొచ్చు. అదేం కంపల్సరీ కాదు, కానీ 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి షుగర్ ఇంకోటో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ వ్యాక్సినేషన్. సో ఈ వ్యాక్సినేషన్ లో రకాలే ఉన్నాయి. సో నిమోనియా వ్యాక్సిన్ అనేది ఉంది, అది 2 types లో ఉంటుంది.
ఒక ఏడాది ఒకటి తీసుకుని తర్వాత ఒక 1-2 years గ్యాప్ లో ఇంకోటి తీసుకున్నట్లయితే, సో కొంతమంది 5 years గ్యాప్ తీసుకోవాలని చెప్తారు, కొంతమంది 1 year గ్యాప్, అది మారుతూ ఉంటుంది. సో ఒక రకమైన వ్యాక్సిన్ ఒకసారి తీసుకుని ఇంకో రకమైన వ్యాక్సిన్ ఇంకో ఏడాది తర్వాత తీసుకుంటే ఇమ్యూనిటీ ఉంటుంది. అది ఇంచుమించు ఒక 10-15 years దాకా కూడా ఇమ్యూనిటీ మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇది ఒక విషయం. రెండోది ఇన్ఫ్లుయెన్జా అంటే మనం చూస్తున్నాం ఈ బర్డ్ ఫ్లూ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇవన్నీ కూడా వైరస్ సంబంధించినవే. అది ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటుంది. సో WHO వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్జా ఎవ్రీ ఇయర్ మారే వైరస్ బట్టి దాని ప్యాటర్న్ డిటెక్ట్ చేసి దానికి తగ్గ వ్యాక్సిన్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. అది మార్కెట్ లో వస్తుంది, దాని వ్యాక్సిన్ లో ఉంటాం. సో ఇది కూడా మనం ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ వేయించుకుంటూ ఉండాలి. దాని కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. సో ఎవ్రీ ఇయర్ ఈ ఒక పక్క ఈ నిమోనియా వ్యాక్సిన్స్ 2 ఉంటాయి, 2 సార్లు తీసుకుంటే దాని అయిపోతుంది, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం ప్రతి ఇయర్ తీసుకుంటూ ఉండాలి. ఇది ఎవరు ఎక్కువ తీసుకోవాలంటే ఇందాక చెప్పిన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే లంగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, యంగ్ వయసులో స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల ముసలి వయసులో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే లేడీస్ కి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల ఈ లంగ్ కండిషన్స్, ఈ సర్కోడోసిస్ అంటారు, లంగ్ నిమ్ అంటూ ఉంటాం మనం, ఈ నిమ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇది బాగా తీసుకుంటూ ఉండాలి. సో ఇంకో అడల్ట్ వ్యాక్సినేషన్ ఏంటంటే అడాల్సెంట్ ఏజ్ గర్ల్స్ కి మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అది ఇస్తూ ఉండాలి. చాలా మంది తెలియక అది మిస్ అయిపోతూ ఉంటారు. ఏమీ పర్వాలేదు, మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని మీరు కన్సల్ట్ చేయండి, వాళ్ళు మీకు చెప్తారు, మీ ఏజ్ కి తగ్గ వ్యాక్సిన్ చెప్తారు. అది కూడా తీసుకున్నట్లయితే మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకునే అవకాశం ఎక్కువ. అండ్ హెచ్పివి వైరస్ కి సంబంధించి కూడా వ్యాక్సిన్ అనేసి అంటూ ఉంటారు కదా. సో అది ఎవరు తీసుకోవాలి? అదే అండి, హెచ్పివి అనే దాంట్లో రకరకాలు ఉంటాయి. దాని వల్లే ఈ రోజుల్లో ఏంటంటే సో ఈ అడాల్సెంట్ ఏజ్ లో వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల లేటర్ గా అది మనకి ఈ క్యాన్సర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని లేడీసే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో అది ఎక్కువగా అడాల్సెంట్ ఏజ్ లో ఇస్తే చాలా మంచిది, కానీ పర్వాలేదు ఇండియాలో కొంచెం లేట్ అయినా కూడా మనం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసుకుని దానికి సో 2-3 టైప్స్ ఉన్నాయి దాంట్లో, వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. సో మీ అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ లో అంటే అప్పుడే మీ అమ్మాయి పెద్ద అయింది, తర్వాత కొన్నాళ్ళు వచ్చాయి, అప్పుడు మీ ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళని మీరు గైనకాలజీ దగ్గర తీసుకెళ్ళండి. ఒకవేళ అప్పుడు తీసుకెళ్ళకపోయినా కూడా పర్వాలేదు, ఒక లేటర్ ఏజ్ లో తీసుకెళ్ళండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లో మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అఖిల్ గారు, చాలా మంది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నాను సో నాకు ఇంకా ఈ ప్రాబ్లం రాదు, సో నేను ఏమైనా చెయ్యొచ్చు అనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటే కేవలం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది, ఒకవేళ వచ్చినా కూడా దానికి సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చినా కూడా తట్టుకొని నిలబడేటటువంటి శక్తి ఇస్తుంది అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా, లేకపోతే వ్యాక్సిన్ తీసుకుంటే చాలు ఈ రకమైన వ్యాధులు రాకుండా ఉంటాయని అంటారా? వ్యాధికి మనకి మారిపోతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీకి ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది, అది టీబీకి ఇచ్చే BCG వ్యాక్సిన్. అది ఇచ్చినా కూడా మరి ఇంకా టీబీ చూస్తున్నాం, మరి అది పనిచేయలేదా అంటే అలా మనం అనుకోకూడదు. ఆ వ్యాక్సిన్ వల్ల మనకు కొంచెం ఇమ్యూనిటీ ఉంది, అందుకనే ఇంకా టీబీ బాగా తగ్గింది. కానీ ఇంకా హైదరాబాద్ లోనే చాలా పాకెట్స్ లో టీబీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే న్యూట్రిషనల్ స్టాటస్ సరిగా లేకపోయినప్పుడు, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ వచ్చి వీక్ అయిపోయినప్పుడు, ఓవర్ క్రౌడింగ్ కండిషన్స్ లో అక్కడ మనకి ఎక్కువ టీబీకి మనం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకటి ఏంటంటే ప్రతి వ్యాక్సిన్ కి మనం వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు బూస్టర్ డోస్ అంటాం. ఫస్ట్ నెలలో ఇస్తాం, తర్వాత ఒక నెల తర్వాత ఇస్తాం, ఇంకో 6 నెలల తర్వాత ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ 0-1-6 months లో ఇస్తున్నాం. ఇలా ఎందుకు ఇస్తున్నామంటే ఇంకోసారి ఇచ్చినప్పుడు బాడీ మళ్ళీ ఆ వైరస్ ని గుర్తించి యాక్టివేట్ అయ్యి దాన్ని క్లియర్ చేస్తుంది. ఇంకా 6 months తర్వాత ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ ఇంకా చాలా బాగా వస్తుంది. కొన్ని వ్యాక్సిన్స్ అయితే పెద్ద కూడా పడిపోతే టెటనస్ ఇంకా ఇస్తూ ఉంటాం, ఎందుకంటే దాని యాక్షన్ అంటే ఆ ఇమ్యూనిటీ కొన్నాళ్ళు ఉంటుంది. ఆ 5-10 years లోపల ఆ వ్యాక్సిన్ యొక్క ఇమ్యూనిటీ ఆ పవర్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మనం టీటీ వ్యాక్సిన్ ఎందుకు మళ్ళీ చేయిస్తున్నామంటే దానికి రీజన్ బాడీ ఆ టీటీని మర్చిపోయింది. సో మళ్ళీ మనం పడినప్పుడు ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది డాక్టర్ చెప్తారు, అది 5 years గ్యాప్ లో ఇవ్వాలా 10 years గ్యాప్ లో పడినప్పుడు తీసుకెళ్తే డాక్టర్ చెప్తారు. సో మళ్ళీ ఎప్పుడైతే మనం అలా వ్యాక్సిన్ మనం ఇస్తున్నామో మళ్ళీ బాడీకి గుర్తొస్తుంది, ఓకే మన బాడీలో ఒకప్పుడు ఈ వైరస్ వచ్చిందని వెంటనే క్లియర్ చేస్తుంది. అలా మన బాడీ ఈ వ్యాక్సిన్ క్లియర్ చేసినప్పుడు బయట నుంచి దెబ్బ పడ్డప్పుడు ఈ టెటనస్ మన బాడీలో చొరబడదామని చూసినప్పుడు కూడా మన బాడీ ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసి దాని బాడీ నుంచి క్లియర్ చేస్తుంది. సో కొన్ని వ్యాక్సిన్స్ కి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత ప్రపంచంలోనే స్మాల్ పాక్స్ కేసులు 1-2 తప్ప లేకుండా పోయాయి. పోలియో వైరస్ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇండియాలో అక్కడక్కడ వస్తున్నాయి, కానీ వెరీ రేర్, చాలా తగ్గిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే ఈ ఇమ్యూనిటీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ కేసులో. కానీ కొన్నిటికి రిపీటెడ్ గా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి ఎవరైనా ఇంజెక్షన్ ఏమైనా గుచ్చుకున్నా ఏమైనా చేసినా మనం ఒక బూస్టర్ డోస్ ఇస్తూ ఉంటాం. అప్పుడు మళ్ళీ అలాగే టీటీ కూడా బూస్టర్ డోస్ ఇస్తూ ఉంటాం. అలాగే ఇందాక
ఇందాక చెప్పిన ఇన్ఫ్లుయెన్జా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉండాలి. సో అది ఆ వ్యాధి బట్టి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మనం ఎంత చేసినా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇందాక నిమోనియాలో ఏసీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాము. అలాగే సర్వైకల్ క్యాన్సర్ విషయంలో కూడా కొంత లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒక పక్క వ్యాక్సిన్ తీసుకుంటున్నాము, ఇంకో పక్క ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇలా తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మనకి బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.